హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాప్ ఫ్యాక్స్ 53 ఛానల్. ఈ వీడియోలో మనం బరువు పెరగటం మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. బరువు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో మార్పులను మీరు గమనిస్తూ ఉంటారు. బరువు పెరగటం అంటే పైకి లావుగా కనపడటం మాత్రమే కాదు, మన బాడీలో ఆర్గన్స్ చుట్టూ వెయిట్ పెరుగుతుంది. ఆర్గన్స్ చుట్టూ పెరిగే కొవ్వుని వెసిరల్ ఫ్యాట్ అని అంటారు. ఇది మన మెటబాలిజం హార్మోన్స్ని అడ్డుకుంటుంది. దీనివల్ల మనం తిన్న ఆహారం అరగటానికి ఎక్కువ సమయం పడుతుంది. దానితో బరువు పెరగటం అనేది ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది. కొవ్వు శరీరాన్ని ఇన్సులిన్కు మరింత నిరోధకతను కలిగిస్తుంది. ఇది టైప్ 2 డయాబెటీస్ పెరగటానికి కారణమవుతుంది. మీరు ఎంత లావుగా ఉంటే మీ బ్లడ్ ప్రెషర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన గుండె శరీరంలో అన్ని భాగాలకు రక్తపు సర్క్యులేట్ చేయడానికి హార్డ్గా పంప్ చేయాల్సి వస్తుంది. దానితో హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మన శరీరంపై కనిపించే కొవ్వు కూడా ప్రమాదమే. ఉదాహరణకి మన మెడ చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉంటే అది శ్వాసకోశ నాళాలను కంప్రెస్ చేస్తుంది. దానితో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉండటమే కాకుండా స్లీప్ అప్నియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ స్లీప్ అప్నియా వల్ల హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లమ్స్, టైప్ 2 డయాబెటీస్ ఇంకా చనిపోయే అవకాశం కూడా ఎక్కువ. శరీర బరువు ఎక్కువగా ఉండటం వల్ల మన జాయింట్స్ కంప్రెస్ అయ్యి ఆర్థరైటిస్ వచ్చే అవకాశం కూడా ఉంది. మన బాడీ వెయిట్లో 5% ఫ్యాట్ తగ్గటం వల్ల హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం చాలా తగ్గుతుంది. బరువు తగ్గించాలంటే మనం తినే డైట్లో సగం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా ఇంకా లీన్ ప్రోటీన్కు పరిమితం అవ్వటం ద్వారా మన శరీర బరువుని తగ్గించుకోవచ్చు. దీనితో పాటు ఎక్సర్సైజ్ చేయటం చాలా అవసరం. మనకి నష్టం జరగక ముందే ఉపకాయం గురించి ఇప్పుడే జాగ్రత్తలు తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.